చాలా మందండి మాకు పొట్టలో, నడుముల్లో, పిరుదుల్లో కొవ్వు ఎక్కువ ఉంది. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలని అడుగుతున్నారండి. మీకు నేను ఒక మంచి డైట్ చెప్తాను. ఇది కనుక మీరు ఫాలో అవుతే మీకు పొట్టలో, నడుములో, పిరుదుల్లో కొవ్వు ఇట్టే కరిగిపోద్దండి. మీరు పొద్దున్న టిఫిన్ మానేసి జస్ట్ ఒక గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీలో నుండి కెటికిన్స్ అనే ఒక కాంపౌండ్ ఉంటుందండి. అది మీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ పెంచండి, ఫ్యాట్ ఆక్సిడేషన్ పెంచుతుందండి. ఇంకా గ్రీన్ టీ తాగటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందండి, మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుద్ది, మీ కొలెస్ట్రాల్ తగ్గుతాయి, బీపీ కూడా తగ్గుతుందండి. ఇంకా ఆ గ్రీన్ టీలో కొంచెం లైట్ గా తేనె కూడా వేసుకోవచ్చండి. మధ్యాహ్నం మీరు ఇప్పుడు ఎలా తింటున్నారో సేమ్ అదే లంచ్ చేసేయండి. సాయంత్రం పూట మీరు నిమ్మకాయ జ్యూస్ తాగారండి, దాంట్లో కొంచెం తేనె కలుపుకోండి. నిమ్మకాయలో నుండి విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. అవి మీ బాడీని డిటాక్సిఫై చేసి మీ మెటబాలిజం బూస్ట్ చేస్తుందండి. మీరు రాత్రి డిన్నర్ కి భోజనం మానేసి ఓన్లీ బాదం పప్పులు తినండి. ఈ బాదం పప్పులు అండి వెయిట్ లాస్ కి బెస్ట్ నట్స్ అండి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం ఉంటుందండి. ఈ బాదం పప్పు తినడం వల్ల మీ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ బాదం పప్పు తినడం వల్ల అండి బ్లడ్ కొలెస్ట్రాల్స్ తగ్గుతాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, మీకు కొవ్వు ఎక్కువ ఎక్యుములేట్ అవ్వకుండా ఆపుతుందండి. ఇలా నేను చెప్పిన డైట్ మీరు 3 months చేస్తే మీ నడుములో, మీ పొట్టలో, మీ పిదులలో కొవ్వు ఇట్టే కరిగిపోద్దండి.